మీకు మీకు ఎంతమంది పిల్లలు? చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పా. నువ్వే చెప్పు. ఇదిగో అందగాడు ఫోన్లో కూర్చున్నాడు, నువ్వు చెప్తావా? ఇక నా పక్కన చెప్పమంటావా? ఇక మా వదిన లడ్డొదిన ఫోన్ చేస్తారా? అన్న ఫోన్ చేస్తారా? ఓ లడ్డొదిన మా వదిన చెప్తాను లడ్డొదిన. మా అక్కల దగ్గర నువ్వు చెప్పమంటావా? ఓ పని చేయండి, మీతో వెళ్ళిపోండి. రిటర్న్ టికెట్ ఆయన దగ్గర ఉంది. రేపు ప్రాపర్. నమస్కారం సార్. నమస్కారం. మూడో ప్రశ్న అడగండి. మూడో ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, పక్కింటి హవా నడుస్తుందా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఇగో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, నలుగురు బ్యాచ్ లేదా బ్యాచ్? నువ్వు చెప్పు. ఉంది అలా చెప్తాను. ఏం చేస్తున్నాడు? ఏం పేరు నీ పేరు? ఓయ్ నేను చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది తెలుసా? ఏం పాట చెప్పనా? ఆట కావాలా, పాట కావాలా, అచ్చమైన నాటు తెలుగు బీట్ కావాలా? ఓయ్ నమస్కారం సార్, మీరు అడగండి. వస్తారా రారా? లాస్ట్ క్వశ్చన్ అడగండి. మీ హవా నడుస్తుందా, మీ హవా నడుస్తుందా? అబ్బా నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. పోనీ నువ్వు చెప్పొచ్చుగా. ఇది వేల పాటలో 10 రూపాయలు ఒకటోసారి. నువ్వు చెప్పు. రెండోసారి. ఆయన కోపం సుధాకర్ గారి షర్టు పర్మనెంట్ అన్నవాడు ఉండిపోతున్నావు. ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి సుధాకర్ గారు. మన లాంటి జంటలు కాకుండా ఇక్కడ అండమాన్ ఉన్న ప్రతి జంట ఉత్తమమైన జంటను మేము భావిస్తూ అందరూ కూడా చేతుల పైకి చెప్పండి. కానీ సుధాకర్ గారు, నేను, నవీన్ గారు, మా బ్యూటిఫుల్ యాంకర్ రూప, అలాగే మా ఎనర్జిక్ జానుడిరి అండమాన్ వచ్చేటప్పుడు ఒకటే మాట అనుకున్నామండి. సో మనము అండమాన్ వెళ్తున్నాము, మన తెలుగు ప్రేక్షకులు ఉంటారు, వస్తారా, ఎంజాయ్ చేస్తారని ఒక డైలమాలో ఉన్నప్పుడు రాజేష్ గారు అయితే ఒకటే మాట చెప్పారు మా అందరితో, వస్తారా కాదు వస్తున్నారు, ఎంజాయ్ చేస్తారా కాదు చేస్తున్నారు. నిజంగా మీ అందరూ కూడా మా యొక్క పర్ఫార్మెన్సెస్ ని లైక్ చేస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఒకసారి చేతుల పైకి గట్టిగా హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో మా పర్ఫార్మెన్సెస్ ని మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ లో ట్యాగ్ చేయండి, మా వీడియోస్ కానివ్వండి, మా ఫొటోస్ కానివ్వండి. సో విల్ బి ఆల్వేస్ విత్ యూ అండ్ ఆల్వేస్ ఫర్ యూ. థ్యాంక్ యూ.